Proverbs chapter 15, verse 5. A fool despises his father's instruction. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. But whoever heeds reproof is prudent. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. బట్ హూఎవర్ హీడ్స్ రిప్రూఫ్ ఈజ్ ప్రూడెంట్. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, పిల్లలారా, మరి మీ తండ్రి శిక్షించినప్పుడు మీరు తండ్రి మాట వింటున్నారా? వెక్స్ అయినట్లు ఫీల్ అవుతున్నారా? లేకపోతే మరి కోపం తెచ్చుకుంటున్నారా? గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు అని దేవుని వాక్యం చెప్పుతున్నది. మన తండ్రి కానీ తల్లి కానీ మనల్ని ఎందుకు గద్దిస్తారు? మనం చెడు మార్గంలో నడిస్తే మనకు అది హాని అని వాళ్ళు గ్రహించినప్పుడు నా బిడ్డకు ఆ హాని జరగకూడదు అని వాళ్ళు గద్దిస్తారు. అలాంటప్పుడు ఆ గద్దింపుకు మనం లోబడితే బుద్ధిమంతులంగా ఉంటాము, హాని నుండి తప్పించుకొని మేలు పొందువారుగా ఉంటాం. కాబట్టి మరి అలాగే సేమ్ పరలోకపు తండ్రి మనల్ని గద్దించినప్పుడు మనము ఆయన మాట వినివారుగా ఉండి ఆయన దీవెనలకు పాత్రులం అవ్వాలి.